రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. యుద్ధాన్ని తలపించేలా సైనిక విన్యాసాలకు కర్తవ్య పథ్ సిద్ధమైంది. అదే సమయంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాలన్నీ నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. 77వ గణతంత్ర వేడుకలకు భారత్ సన్నద్ధమైంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. 150 ఏళ్లుగా వందనాలు అందుకుంటున్న వందే మాత్రం మెయిన్ థీమ్ గా శకటాల ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్ ను కళ్లకు కట్టేలా కర్తవ్య పథ్ ముస్తాబైంది. రిపబ్లిక్ డే వేడుకలే వేదికగా త్రివిధ దళాల విన్యాసాలు యుద్ధాన్ని తలపించేలా కనువిందు చేయనున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా సహా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆత్మీయ అతిథులుగా హాజరవుతారు. ఇక వివిధ రంగాలకు చెందిన 10,000 మంది ఈ వేడుకల్లో పాల్గొంటారు. 80,000 మంది రిపబ్లిక్ డే వేడుకలను ప్రత్యక్షంగా చూసేలా విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు కర్తవ్య పథకు ఇరువైపులా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఇప్పటికే రిహార్సల్స్ అదుర్సనిపించాయి. గతంలో ఎన్నడూ చూడని విన్యాసాలు, భారత్ సత్తాను చాటే ప్రదర్శనలు ఈసారి కనువిందు చేయనున్నాయి. అదంతా ఒకవైపు. ఇక మరోవైపు ఇటీవలే ఎర్రకోట దగ్గర కారు బాంబు ఘటనతో పాటు రిపబ్లిక్ డే టార్గెట్ గా ఉగ్రవాదులు కుట్ర పన్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ అడ్డాలో ఉగ్రస్థావరాలు స్మాష్ అయ్యాయి. జైషే మహమ్మద్ చీఫ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ సంత సచ్చినా సరే ఉగ్రోన్మాద బలుపు ఇంకా తగ్గలేదని ఇటీవలే మళ్లీ మొరిగాడు. భారత్ లో చొరబాట్లకు, ఆత్మాహుతి దాడులకు వందల మంది సిద్ధంగా ఉన్నారని ఆడియో వీడియో వదిలాడు. 2626 కోడ్ తో టెర్రరిస్టులు రిపబ్లిక్ డే ను టార్గెట్ చేస్తారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్ర కదలికలతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. 6 టెర్రరిస్టుల ఫోటోలను విడుదల చేశారు. ఇక పంజాబ్ లో బబర్ ఖాల్సా ఉగ్రవాదుల కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. 6 అరెస్ట్ చేసి 2.5 కేజీల RDX ను స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ డే వేదిక కర్తవ్య పథ్ దగ్గర 5 అంచెల భద్రతా వ్యవస్థను, 6 కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు సహా కేంద్ర బలగాలను ఇక్కడ రంగంలోకి దింపారు. అసాంఘిక శక్తులను, అనుమానితులను ఇట్టే పసిగట్టేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసులకు కళ్ళజోళ్లు ఇచ్చారు. క్రిమినల్స్ డేటా ఫేస్ రికగ్నిషన్, సిసి కెమెరాలు, యాంటీ డ్రోన్స్ తో నిఘాను పెంచారు. కనిపిస్తేనే కాదు, కన్నెత్తి చూసినా సరే ఉగ్రముఖులు స్మాష్ కావాల్సిందే. ఆ స్థాయిలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.